హిందువులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తూ హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం తీరు వల్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు అరవింద్. వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధన్ ఇంతకు ముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము ప్రజలకి భయాందోళన కలిగిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి. అసలు చులకన, హిందూ పండుగలంటే చులకన. నవీపేట్ల ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసింది కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు. గణేశుడు పోతా ఉన్నాడు, ఫోటో తీసిండ్రు, వెనక మస్జిద్ ఉన్నది. ఈయన గణేశుడి మీద కాషాయం జెండా పెట్టిండు, వినాయకుడి మీద. అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది. దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. దానికి అందరు కలిసి ఓ 400 బైకులు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా, స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవీపేటల. మొత్తం నవీపేట అంతా భయాందోళన. మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇటువంటి వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి. నువ్వు అందరికీ సమానంగా ఉంటే చీలిక రాదు. నేను సిపి గారికి అదే చాలా బాధతోటి చెప్పిన. ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్, ముస్లింల మీద యాక్షన్.